దట్టమాన విశాలమైన అడవి మధ్యలో ప్రాచీన వృక్షాలు నిద్రపోతున్న రాక్షసుల వలె తమ కొమ్మలను ఆకాశం వైపు చాచుకుని ఉన్న చోట్ గోమతి అనే సాధువైన ఆహు నివసించేది. దాని శరీరం తాజా క్రీం రంగులో మృదువైన గోధుమ రంగు మచ్చలతో పాల ఆకాశంలో తేలియాడే మేతాల వలె ఉండేది. గోమతి తన దేగల్ హృదయానికి మరియు ప్రశాంత స్వభావానికి అడవి అంతా ప్రసిద్ధి చెందింది. ఒక సూర్యరశ్మిగల మధ్యాహ్నం అది ప్రశాంతంగా మెరిసేవాగు దగ్గర మేస్తున్నప్పుడు వియర్ అనే అద్భుతమైన పులి సమీపించింది. వియర్ శక్తివంతమైంది మరియు గంభీరమైనది. అర్ధరాత్రి నీడల్ వలె ముదురు చార్లతో మరియు మెరుగుపెట్టిన అంబలే మెరిసే కర్రతో ఉండేది. అది నిశ్శబ్ద విశ్వాసంతో కదిలేది. అది చిన్న జీవులను పారిపోయేలా చేసేది. కానీ గోమతి కేవలం తల ఎత్తి వెచ్చని స్వాగతించే చూపును అందించింది. భయపడటానికి అలవాటు పడిన వియర్ ఆవు యొక్క ప్రశాంతతకు ఆశ్చర్యపోయింది. అది కేవలం వాగులో నీరు త్రాగడానికి మాత్రమే ఉద్దేశించింది. కాని దాని ప్రశాంతమైన ఉనికి దానికి ఆస్తిని కలిగించింది. నీకు నాంటే భయం లేదా చిన్న ఆవు? దాని గొంతు తక్కువ గర్జన్. అది సాధారణంగా విన్నవారందరి వెన్నెముకలో వణుకు పుట్టించేది. ఎందుకు భయపడాలి వీరా? సూర్యుడు మన ఇద్దరికి ప్రకాశిస్తాడు మరియు వాగు అందరికీ నీటిని అందిస్తుంది. నీ బలం అడవిలో ఒక కాగిని కూడా అంతే అర్థం చేసుకున్న చోరు కారం లేదు. ఇది వీర్ వహించిన సమాధానం కాదు. అది ఎల్లప్పుడూ ప్రపంచాన్ని వేట్కాడు మరియు బలం మరియు బలహీనత పరంగా చూసేది. ఆహు మాటలు వేడి రోజున సున్నితమైన గాలి వలె రిట్రెషింగ్ మరియు కొత్తవి. అది గౌరవనీయమైన దూరంలో కూర్చుంది. దాని శక్తివంతమైన కండరాలు ఆ రోజు మొదటిసారిగా విశ్రాంతి తీసుకున్నాయి. నీవు గొప్ప జపానంతో మాట్లాడుతున్నావు గోమతి. నేను నా జీవితమంతా ఈ అడవుల్లో తిరిగాను మరియు నీలా మాట్లాడే వారిని నేను ఎప్పుడూ వినలేదు. చాలా జీవులు నా నీడను చూసినప్పుడు పారిపోతాయి. వారు సూర్యుడి గురించి మాట్లాడటానికి వేచి ఉండురు. గోమతి నవ్వింది. నిజంగా సున్నితమైన మహిద్యాన్ని కదిలించే భావం. పారిపోవడం సులభం వీరా. అర్థం చేసుకోవడానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. మనమందరం కలిసి జీవించడానికి అడవి సరిపోతుంది. నీ చారలు శక్తి యొక్క కన్ను చెబుతాయి మరియు నా మండువైన కళ్ళు శాంతి యొక్క కన్ను చెబుతాయి. రెండు కళ్ళు అందమన్నవి కాదా? అలా గుసగుసలాడే అడవి యొక్క మెరిసే సూర్యరశ్మిలో ఒక వింత మరియు అద్భుతమైన స్నేహం వికసించడం ప్రారంభమైంది. బలమోన పులి మరియు జ్ఞానవంతుడైన ఆవు సాధారణ మైదానాన్ని కనుగొన్నాయి. వారి స్పష్టమైన తేడాలు ఉన్నప్పటికీ వారు ఇద్దరూ తమరి ఇంటిపై లోతైన ప్రేమను మరియు ఒకరి జీవితాల గురించి ఒకరికి ఆసక్తిని పంచుకున్నారని కనుగొన్నారు. వాహు దగ్గర వారి సమావేశాలు రోజువారీ ఆచారంగా మారాయి. వీర్ శక్తివంతమైన పులి గోమతితో తన సంభాషణల కోసం ఎదురు చూడటం ప్రారంభించింది. అది తన ప్రపంచం గురించి, తన ప్రపంచం నుండి చాలా భిన్నమైన